తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. కేంద్ర ప్రభుత్వం ఏదైనా సరే ఈ డ్రిప్ స్ప్రింక్లర్లో 40% సబ్సిడీ ఇస్తుంది. ఏదైతే మనకి మెకనైజేషన్ ఉందో దాని మీద 40% ఇస్తుంది. దురదృష్టం ఏంటంటే మళ్ళీ మీరు కెలుక్కుంటారు. లాస్ట్ 5 years ఆ ఇచ్చినటువంటి 60% కూడా వినండి, ఆ ఇచ్చినటువంటి 60% కూడా ఏదైతే మెకనైజేషన్ గురించి వచ్చిందో 60% అధ్యక్ష, ఏదైతే మెకనైజేషన్ గురించి వచ్చిందో 60%, లేకపోతే డ్రిప్ స్ప్రింక్లర్ గురించి వచ్చిందో 60% వేరే దానికి మళ్లించారు అధ్యక్ష. మళ్లించడం వల్ల ఆ పథకం క్లోజ్ అయిపోయింది. మేము వచ్చిన తర్వాత వీళ్ళు వాడేసిన 60% కట్టాం, మళ్ళీ మేము రాష్ట్రం నుంచి ఇవ్వాల్సినటువంటి 40% కట్టి మళ్ళీ పథకాన్ని పునఃప్రారంభించి ఈ విధానాన్ని అమలు చేస్తున్నాం అధ్యక్ష. ఇది వాస్తవం. ఇదేదో అచ్చెన్నాయుడు కాగితం పట్టుకొని చదవడం కాదు, రికార్డులు ఉన్నాయి. 5 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలన్నింటికీ తాళం వేసి ఒక్క పైసా తీసుకోకుండా అమ్మ పెట్టదు అడుక్కు తిందన్నట్టుగా వీళ్ళు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది వాడుకోలేదు. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా తగలబెట్టినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. ఇది నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్కరూ మాట్లాడతారు, రికార్డులు ఉన్నాయి, ఆన్లైన్లో కూడా మీరు చూసుకునే అవకాశం మీకు ఉంది. సార్ మంత్రి గారు చాలా ఎప్పుడు కూడా చెప్పింది చెప్తున్నాను. వ్యవసాయం అంటే ఏ ప్రభుత్వం పేటెంటో, వ్యవసాయం అంటే ఏ ప్రభుత్వం సొంత దండగన్నారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆ విషయానికి మనం వెళ్ళొద్దు. ఆ విషయం అందరికీ తెలుసు. వ్యవసాయం సొంత దండగని ఎవరన్నారో, వ్యవసాయం పేటెంట్ ఎవరన్నారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దాన్ని మనకి చర్చించుకోవడానికి కాదు. సభ్యుడు అధ్యక్ష అమ్మమ్మ అధ్యక్ష అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష ప్లీజ్ ఒక్క నిమిషం. సభ్యుడు అడిగింది ఏంటి సార్, ఏమైనా సబ్సిడీ ఇస్తారా మాకు తెలిస్తే చెప్పండి, తెలుసుకోకపోతే తెలుసుకొని చెప్తామని చెప్పండి, తప్ప అంతవరకు కాదు. అంతేగాని మీరు చేయలేపారు, మీరు ఏం చేశారో వ్యవసాయానికి మీరు ఏం చేసారో తెలుసు. నేను సూటిగా మంత్రి గారిని అడుగుతున్న ఒకే విషయం, ఏదైతే క్లస్టర్స్ అని మీరు చెప్పారు సంతోషం, ఆ క్లస్టర్స్ కి కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఉంటే చెప్పండి, లేదా తర్వాత చెప్పండి, పర్వాలేదు, మాకేమీ అభ్యంతరంలే. కానీ విమర్శలు పోదామంటే విమర్శలు డిస్కస్ చేసుకుందాం, ఆ చర్చల్లో డిస్కస్ చేసుకుందాం. అడిగిన దానికి సమాధానం. కేంద్ర ప్రభుత్వం వచ్చి క్లస్టర్స్ ఇస్తాన్నారు. ఉదాహరణకు వచ్చి మన ఉత్తరాంధ్రకు వచ్చి జీడికి వచ్చి క్లస్టర్ కింద రికగ్నైజ్ చేస్తామని చెప్పారు, సంతోషం. దానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మార్కెట్ ఇంటర్వెన్షన్ ఇస్తారా, లేదు టెక్నాలజీ సపోర్ట్ చేస్తారా, లేదు ఫైనాన్షియల్ సపోర్ట్ ఏమైనా చేస్తారా, ఏమి చేస్తారా అనేది ఏమైనా తెలుసుంటే చెప్పండి. అంటే లేదు ఇన్ఫర్మేషన్ లేకపోతే తర్వాత చెప్పండి, పర్వాలేదు. అంతేగాని మీరు ఉన్నప్పుడు చేస్తాం, మేము ఉన్నప్పుడు ఏం చేస్తాం, మీరు ఎవరికంతా చెప్పుకోవడానికి సమయం ఉంది, చెప్తాం. దయచేసి మీ ద్వారా సూటిగా ఆ ప్రశ్న వరకే చెప్పానండి. అందుకని కథని అలా మా చెవులు గింగులు మంటున్నాయి. వెనకున్న సభ్యులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పథకాలకి ఏమైనా సబ్సిడీ ఉందని అడిగారు అధ్యక్ష. రికార్డు అది ఉంది, మీరు కూడా విన్నారు. అడిగితే చెప్పాను.